అండి గుడ్ మార్నింగ్. కార్తీక పురాణం 7వ అధ్యాయం ప్రారంభ. కార్తీక మాస మహత్యము విధుల వివరణ. శ్రీ వశిష్ఠుల వారు దీపదాన మహత్యము వివరించిన తదుపరి పుష్పార్చన దీపారాధనాది విధులను గూర్చి వివరించి ప్రారంభించారు. ఓ మహారాజా, కార్తీక మహత్యాన్ని వివరిస్తాను, సావధాన చిత్తంతోనూ విను. కమలలోచనుడైన శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణు అనుగ్రహ విశేషం వల్ల స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది, తరగని సంపదలు ఏర్పడతాయి. దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు కార్తీక మాసములో తులసి దళాలతో కానీ జాజిపూలతో కానీ పూజించిన ఎడల జనన మరణ చక్రాన్ని నుండి విముక్తి కలిగి పరమపదాన్ని పొందుతారు. అటువంటి వారికి పునర్జన్మ ఉండదు. సర్వాంతర్యామి సర్వేశ్వరుడు అయిన సదాశివుని కార్తీక మాసములో బిల్వదళాలతో అర్చించిన ముక్తి పొందుతారు. కార్తీక మాసములో ఫలదానం చేసినట్లయితే సూర్యరశ్మికి పారిపోయిన విధంగా ఫలదానం చేసిన వారి పాపాలు ఫటాపంచలవుతాయి. కార్తీక మాసములో శ్రీమన్నారాయణుని ఉసిరి చెట్టు నీడలో భక్తితో పూజించిన వారికి నరకాధిపతి అనే యమధర్మరాజు తల ఎత్తి చూడలేడు. కార్తీక మాసంలో తులసి దళాలతో సాలగ్రామాన్ని అర్చించిన వాడు ధన్యుడవుతాడు. భక్తి శ్రద్ధలతో కార్తీక మాసంలో బ్రాహ్మణులతో వనభోజనం చేసిన వారి పాపాలు నశించిపోతాయి. ఉసిరి చెట్టు కింద సాలగ్రామార్చన చేసి సజ్జనులతో వనభోజనం చేయటం వలన వైకుంఠం ప్రాప్తిస్తుంది. భక్తితో భగవంతుని సన్నిధానంలో మామిడి తోరణాలు కట్టి సాలగ్రామాన్ని పూజించడం వల్ల ఉత్తమగతి కలుగుతుంది. కార్తీక మాసంలో విష్ణు మంటపానికి అరటి స్తంభాలు కట్టి పువ్వులతో అలంకరించిన సాలగ్రామాన్ని అర్చన చేయవారు ఉత్తమగతి పొందుతారు. ఈ మాసంలో ఈ శ్రీ మహావిష్ణువుకు హృదయపూర్వకంగా ఒక్కసారైనా నమస్కరించిన పాపాలు తొలగి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. కార్తీక మాసం భగవంతుని మ్రోల జపము హోమము దేవతార్చన చేసేవారు తమ పితృదేవతల సహితంగా వైకుంఠం పొందుతారు. కార్తీక మాసంలో వస్త్రదానం చేసినట్లయితే అనేక అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో విష్ణు దేవాలయ శిఖరాన ధ్వజస్తంభం కట్టే వారి పాపాలు గాలికి దుమ్ము ఎగిరిపోయిన విధంగా ఎగిరిపోతాయి. ఓ మహారాజా, ఈ కార్తీక మాసంలో నల్లని అగిసిపూలతో కానీ తెల్లని అగిసిపూలతో కానీ కేశవ పూజను చేసిన వారికి 10,000 యజ్ఞాల వల్ల కలిగే ఫలితం కలుగుతుంది. ఆవు పేడతో తులసికోట ముందు అలికి శంఖం పద్మం స్వస్తిక్కు మొదలైన ముగ్గులు వేసి అలంకరించిన స్త్రీలు విష్ణు శిష్యురాణులవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి యందు కార్తీక బహుళ చతుర్థి యందు కానీ విష్ణు సన్నిధిలో దీపారాధన చేయటం వల్ల కలిగిన ఫలితాన్ని వివరించడానికి సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా సాధ్యపడదు. కార్తీక చతుర్దశి యందు ప్రమిదిలో నువ్వుల గింజలు వేసి అగిసి పువ్వులుంచి కేశవాలయంలో దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువునకు దీపారాధన చేయవలెను. కార్తీక పౌర్ణమి నాడు జిల్లేడు పూలతో శివారాధన చేసిన వారికి దీర్ఘాయువు కలిగి మరణానంతరం శివ సాయుధ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో మల్లెపూలతో నారాయణ పూజించినట్లయితే సూర్యోదయం వల్ల చీకట్లు పోయిన విధంగా అన్ని పాపాలు ఫటాఫంచలవుతాయి. తులసి కాష్టంతో చేసిన గంధాన్ని శ్రీ మహావిష్ణువునికి అర్పించినట్లయితే ఆ పాప విముక్తి పొంది విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. మ్రోల నర్తకుని వలె నాట్యం చేసినట్లయితే జన్మాంతరార్జితమైన పాపాల నుండి విముక్తి కలుగుతుంది. కార్తీక మాసంలో కేశవ దేవాలయాన్ని అందంగా తీర్చిదిద్దిన వారు వైకుంఠంలో విష్ణు పదాన్ని పొందుతారు. కార్తీక మాసంలో అన్నదానం చేయటం వల్ల సకల పాపాలు పోతాయి. నదీ స్నానము, నువ్వుల దానము, బ్రహ్మపత్రమున భోజనము, కార్తీకమున అన్నదానము, ఈ 4 సమాన ఫలప్రదాలని పెద్దలు అంటూ ఉంటారు. కార్తీక పౌర్ణమి నాడు స్నానము దానము చేయని వాళ్ళు అనేకసార్లు కుక్క జన్మలెత్తి చివరికి చండాల జన్మ పొందుతారు. కార్తీక మాస వ్రతం చేయని పురుషుడు కానీ స్త్రీ కానీ అనేక జన్మలో గాడిదిగా పుడతారు. కార్తీక పౌర్ణమి నాడు భక్తవత్సలుడైన శ్రీమన్నారాయణ కదంబ పుష్పాలతో పూజించిన పుణ్యాత్ములు సూర్యమండలాన్ని చీల్చుకొని పోయి స్వర్గంలో సుఖాలు అనిపిస్తారు. కార్తీక మాసంలో జగద్రక్షకుడైన శ్రీమన్నారాయణ భక్తితో మొగలి పూలతో ఆరాధించినట్లే 7 జన్మల తర్వాత వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణ జన్మ ప్రాప్తిస్తాయి. శ్రీమన్నారాయణ 1000 దళాలు గల కమలాలతో కార్తీక మాసంలో పూజిస్తే మానవులు దీర్ఘాయువును పొంది చివరకు సూర్యలోకం పొందుతారు. శ్రీ మహావిష్ణు ప్రతిమను అగసి పూలతో అలంకరించి భుజమున దాల్చిన వారు స్వర్గాధిపత్యం పొందుతారు. పురుషులు కానీ స్త్రీలు కానీ పూలమాలతో తులసీ దళాలతో శ్రీమన్నారాయణ పూజ చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోయి విష్ణు సాయుధ్యం పొందుతారు. కార్తీక మాసంలో ఆఖరు ఆదివారం రోజున కార్తీక స్నానం చేసినంత మాత్రాన నెలంతా స్నానం చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో మొదటి రోజున శుద్ధ పాఠ్యమి, మధ్య రోజైన పౌర్ణమి, చివరి దినమైన చతుర్దశి,
రోజు స్నానం చేసినట్లయితే ఆ నెలంతా స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. ఆ విధంగా కూడా చేయడానికి శక్తి చాలని వాళ్ళు కార్తీక మాసం అంతా ఆ మాస మహత్యాన్ని వినడం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయి. ఈ మాసంలో దేవాలయంలోని దీపాలు ఉంచిన మానవులు పాపాలు నశించిపోయి ఈ మాసంలో విష్ణు పూజ కొరకు మనోవాక్కాయ కర్మల వలన తోడ్పడేవారు స్వర్గలోకం పొందుతారు. పుష్పం, గంధం, ధూపం మొదలైనవి కార్తీక మాసంలో విష్ణు భగవాన్ని భక్తిపూర్వకంగా అర్పించి ఆరాధించేవారు విష్ణు పదం పొందుతారు. కార్తీక మాసంలో శ్రీ విష్ణువు సాన్నిధ్యంలో జపతపాలు చేయని మానవుడు అనేక జన్మలు నక్కగా పుట్టాల్సి వస్తుంది. ఏ మానవులు కార్తీక మాసంలో విష్ణు భగవాని సాన్నిధ్యంలో ప్రదోష కాలంలో పురాణ కాలక్షేపం చేస్తారో వారు కేశవ మందిరం చేరుకుంటారు. ఈ కార్తీక మాసంలో సాయంకాల సమయమందు స్తోత్ర పాఠాలను పారాయణం చేసేవారు స్వర్గసుఖాలు అనుభవించి అనంతరము శాశ్వత ముక్తిని పొందుతారు. వారికి తిరిగి జన్మ ఉండదు. ఇది స్కాంద ప్రాణార్గత కార్తీక మహత్యమందలి 7వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.